అమ్మాయిలు మొదటిసారి పెద్ద మనిషి అయినప్పటి నుంచి ప్రతి నెల ఋతుస్రావం అవుతూ ఉంటుంది. దాన్ని సౌకర్యంగా మరియు గౌరవంగా నిర్వహించుకోవడానికి చాలా రకాల శానిటరీ ఉత్పత్తులున్నాయి. పిల్లలు, చాలా రకాల శానిటరీ ఉత్పత్తులు మనకి అన్ని మార్కెట్లలోనూ దొరుకుతున్నాయి. అవేంటంటే కాటన్ గుడ్డలు, కాటన్ ప్యాడ్స్ ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించొచ్చు. ఇంకా శానిటరీ ప్యాడ్స్ ని ఉపయోగించొచ్చు. అలాగే మెన్స్ట్రల్ కప్స్ ని కూడా ఉపయోగించొచ్చు. మీకు మొదటగా మళ్ళీ ఉపయోగించగలిగే కాటన్ ప్యాడ్స్ గురించి నేను చెప్తాను. మంచి కాటన్ ప్యాడ్స్ ఉపయోగించకపోతే అవి ఋతుస్రావాన్ని సరిగ్గా పీల్చుకోక దురద, మంట వస్తాయి. ఆ తర్వాత చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఒకసారి వాడిన గుడ్డలని, లోదుస్తులని విడిగా సబ్బుతో ఉతికి ఎండలో ఆరబెట్టేయాలి. అలాగే మనం కొన్నిసార్లు వాడిన తర్వాత పాత గుడ్డలన్నిటినీ కూడా పడేసి వాటికి బదులుగా కొత్త కాటన్ గుడ్డలను మాత్రమే ఉపయోగించాలి. మళ్ళీ ఉపయోగించే గుడ్డలను శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేయడం చాలా ముఖ్యం. ఒకవేళ అవి సరిగ్గా ఉతకకపోతే యోని ప్రాంతంలో మనం ఉపయోగించిన గుడ్డ వల్ల మనకు ఫంగస్ ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం మనకు చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గ్రహించాలి. ఋతుక్రమం సమయంలో వాడిన కాటన్ గుడ్డని పారేయాలనుకున్నప్పుడు దానిని మంచిగా పేపర్లో కానీ కవర్లో కానీ చుట్టి చెత్తబుట్టలో వేయాలి, లేదంటే దాన్ని కాల్చివేయాలి. శానిటరీ ప్యాడ్స్ గురించి మనం మరికొంత వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు. శానిటరీ ప్యాడ్స్ మనకు మామూలుగా చాలా దుకాణాల్లో దొరుకుతున్నాయి. అవి గుడ్డతో చేసిన ప్యాడ్స్ కంటే కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయి, కానీ అవి సులభంగా ఇంకా సౌకర్యంగా ఉంటాయి. శానిటరీ ప్యాడ్స్ ని ప్రతి 4 నుండి 6 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. బాగా తడిగా అనిపించినప్పుడు మార్చుకోవాలి, లేకపోతే దురద మరియు ఇన్ఫెక్షన్లు వస్తాయి. మీరు ప్యాడ్ లేదా గుడ్డని మార్చుకున్న ప్రతిసారి మీ చేతుల్ని సబ్బుతో చాలా శుభ్రంగా కడుక్కోవాలి. వాడిన శానిటరీ ప్యాడ్స్ ని పేపర్లో కానీ లేదా కవర్లో కానీ చుట్టి వాటిని చెత్తబుట్టలో పారవేయాలి. వాడిన శానిటరీ ప్యాడ్స్ ను పొలాల్లో, ఇంటి పైకప్పు మీద పారేయకండి. మరుగుదొడ్లల్లో వేసి నీళ్లు పోయడం లాంటివి కూడా మీరు చేయకండి. అలా చేస్తే కనుక అవి మోరీలకు అడ్డుపడతాయి. వాడిన శానిటరీ ప్యాడ్స్ ను మనం 2-3 పద్ధతుల్లోనూ పారేయవచ్చు. మొదటిది ఇన్సినరేటర్లో కాల్చేయడం. ఒకవేళ మీ స్కూల్లో ఇన్సినరేటర్లు లేకపోతే లోతుగా గుంత తవ్వి ప్యాడ్స్ ను అందులో పూడ్చేయొచ్చు. ఆ ప్యాడ్స్ ని కాల్చవచ్చు లేదా ఎరువుగా కూడా మార్చవచ్చు. ఇవన్నీ కాకపోతే ప్యాడ్స్ ను మూత ఉన్న చెత్తబుట్టలో కూడా పారేయవచ్చు. శానిటరీ ఉత్పత్తుల గురించి, వాటిని పారవేసే పద్ధతుల గురించి తెలుసుకోవడం మాకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు మీకు అన్ని వివరాలు తెలిసాయి కదా? అయితే మీరు ఎప్పుడూ శానిటరీ ప్యాడ్స్ ని ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. అలాగే మీ నెలసరి తేదీలను గుర్తుంచుకోండి. మీరెప్పుడూ కూడా మంచి పరిశుభ్రతను పాటించండి.